విజయవాడ నోవాటెల్లో సీఈసీ అధికారుల బృందాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మొత్తం 6 అంశాలపై ఆయన నివేదిక సమర్పించారు. ముఖ్యంగా జనసేన గుర్తింపు లేని పార్టీ అని, అలాంటి పార్టీని సీఈసీని కలిసేందుకు ఎలా అనుమతిస్తారని అడగడం జరిగిందన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ కోరిందని సీఈసీ ప్రతినిధులు చెప్పారన్నారు. గ్లాస్ గుర్తు అనేది ఒక సాధారణ గుర్తని, అలాంటి సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయడం అనేది చట్ట విరుద్ధమని ఎంపీ విజయసాయి అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమనని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తూ వచ్చారు.